ప్రెగ్నెన్సీ, గర్భధారణ చాలా ఒత్తిడితో కూడినటువంటి ఒక పరిస్థితి. అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగని ఏది వాడాలన్నా కానీ పిండానికి ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనది ఛాతీలో మంట. ఇలాంటి ఈ ఛాతీలో మంట ఎసిడిటీ వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలో దీనికి సంబంధించిన సురక్షితమైనటువంటి ఆయుర్వేద మూలికలు, అలాగే ఇతర నివారణ పద్ధతులు, వీటన్నిటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఎపిగ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ ఉంటూ ఉంటుంది, అలాగే హార్ట్ బర్న్ ఉంటూ ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఇది తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ఆయుర్వేద మూలికలను కూడా సమగ్రంగా తెలుసుకుందాం. గర్భవతులలో ఈ ఛాతిలో లేదా ఈ గుండెల్లో మంట అంటూ ఉంటారు. అలాగే తేన్పులు, అజీర్తి ఫీలింగు, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించే సమస్యలు. అయితే స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా చాలామందిలో ఈ సమస్య కనిపించినప్పటికీ గర్భవతుల్లో మరీ ముఖ్యంగా 5-6 నెలల గర్భిణీగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. దీంతో చాలా ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైనా కానీ ఒక సమస్యను తగ్గించుకోవాలంటే దానికి సంబంధించిన కారణాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. కారణాల విషయానికి వస్తే, గర్భవతుల్లో ప్లాసెంటా నుంచి ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నెలలు నిండుతూ గర్భసంచిలో పిండం పెరుగుతున్న కొద్దీ కూడా దానికి మరింత చోటు కల్పించాలి కదా. అందుకోసం గర్భసంచి ఖండాలు వదులు చేయటం కోసం ప్రకృతిపరమైనటువంటి ఏర్పాటు అనేది ఇది. ఈ హార్మోను కేవలం గర్భసంచినే కాదు, జీర్ణాశయం, అన్నవాహిక, ఆ అన్నవాహిక మధ్య ఉండేటువంటి లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్, LES అంటారు, దీనిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆ స్ఫింక్టర్ వదులవుతుంది, జీర్ణరసాలు పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి. దీంతో ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి కొన్ని నివారణ పద్ధతులు ఉన్నాయి. ఆహారంలో కారం, మసాలాలు, వేపుళ్ళు, వీటిని తగ్గించేయాలి. ఎంత వీలైతే అంత తగ్గించాలి. అలాగే ఆహారం విషయంలో మజ్జిగ, పెరుగు ఇలాంటివి తీసుకోవచ్చు. పెరుగు మరి జిడ్డుగా ఉండేది కాకుండా పల్చటి పెరుగు అయితే మంచిది, అంటే కొవ్వు లేని పెరుగు. ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకుండా చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లుగా తింటూ ఉండాలి. భోజనం పూర్తి కాగానే వెంటనే పడుకోకూడదు. కాసేపు అటు ఇటు తిరగాలి. ఇక పడుకునేటువంటి టైంలో తలగడ పెట్టుకొని తలని కాస్త ఎత్తుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. ఈ గర్భధారణలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక అద్భుతమైన మూలిక. ఇదే కలబంద, అలోవెరా. అలోవెరా జెల్ లేదా జ్యూసు, దీన్ని కొద్ది మొత్తాలలో ఉపయోగించవచ్చు. అయినప్పటికీ గర్భధారణ టైంలో దాని ఉపయోగం పరిమితంగానే ఉండాలి. అలాగే ప్రధానంగా వైద్య సలహాతో దీన్ని వాడుకోవాలి. ఇలాంటిది ఇంకొక సేఫ్గా వాడగలిగింది ఏంటంటే కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్ళకి శరీరాన్ని చల్లబరిచేటువంటి తత్వం ఉంటుంది. అలాగే ఆ మజిల్స్ని కూడా రిలాక్స్ చేస్తుంది. ఛాతీలో మంట ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇది సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళని మితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే చక్కటి ఆహార ఔషధం సోంపు గింజలు. సోంపు గింజల్ని నమలాలి. దీంతో ఆ జీర్ణ వ్యవస్థలో అసౌకర్యాన్ని తగ్గుతుంది, ఎసిడిటీ కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో సోంపు గింజల్ని నమలండి, లేదా నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి తాగండి. ఇంకోటి అతి మధురం, లికోరిస్. దీన్ని ఎస్టి మధు అంటారు. ఈ వేరు జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది. అయితే దీంతో కొంతమందికి రక్తపోటు పెరుగుతుంది, ఇంకా వాటర్ రిటెన్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి రిస్క్లు ఏమైనా ఉంటే మాత్రం దీన్ని వాడకూడదు, మిగతా వాళ్ళు వాడుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది, యాంటీ ఎమిటిక్గా పనిచేసేది సహజమైనది అల్లం. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, అలాగే యాంటీ ఎమిటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ప్రధానంగా ఇది ఛాతీలో మంటని తగ్గిస్తుంది. మీరు అల్లాన్ని టీ రూపంలో తీసుకోవచ్చు. అంటే నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని చిన్న సిప్స్ లాగా తీసుకోవచ్చు. ఇంకోటి పుదీనా ఆకులు లేదా పుదీనా టీ. ఇది ఛాతీలో మంట నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. అయితే కొంతమందికి పుదీనాని మరీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆ లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ మరింత వదులవుతుంది. అప్పుడు GERD అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మీకు ఈ పుదీనా పడుతుందా లేదా అనేది చూసుకొని దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఇంకోటి ధనియాల్ని నీళ్ళల్లో బాయిల్ చేసి వడపోసుకొని
దాన్ని కొద్దిగా టీలా తాగుతూ ఉంటే రిలీఫ్ వస్తుంది. ఇంకోటి ఆసక్తికరమైనది ఉసిరికాయ, ఇండియన్ గూస్బెర్రీ ఆమ్లా. ఉసిరికాయలో వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇది డైజెషన్కి సహాయపడుతుంది. ఉసిరిని ఫ్రెష్గా రసం తీసుకోవచ్చు, లేదా దీన్ని మురబ్బాలు ఇలాంటి వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకోటి ఆసక్తికరమైనది బియ్యం కడుగు నీళ్లు. బియ్యం కడుగు నీళ్లు అంటే అన్నాన్ని ఉడకబెట్టేటప్పుడు మిగులున్నటువంటి ఆ నీరు కానీ, లేదా బియ్యాన్ని కడిగినప్పుడున్న నీళ్లు కానీ, అంటే గంజి కానీ నీళ్లు కానీ, ఇది ఆ పొట్టను రిలాక్స్ చేస్తుంది. ఇది పరిశోధనలో తేలింది. ఉపశమనం, రిలీఫ్, ఎసిడిటీ నుంచి మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంకోటి మజ్జిగ, అలాగే పెరుగు. సాధారణ తీయటి మజ్జిగ లేదా పెరుగు, ఇది దీంట్లో ప్రోబయాటిక్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఆ రిఫ్లెక్స్ని ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవచ్చు. ఇలాగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ రిఫ్లెక్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే ఇతర మందులు వాడితే శిశువుకి పొట్టలో పెరిగేటువంటి పిండానికి ప్రమాదం. కాబట్టి వీటిని సురక్షితంగా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.